అత్తగారి ఇంట్లో కోడల్ని ఏమంటారు తెలుసా? ఇది నీ ఇల్లమ్మా, చక్క నువ్వే సర్దుకోవాలి, నువ్వే చక్కబెట్టుకోవాలి, బూజులు కట్ట దులుపుకుంటా ఉండాలి, ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి, ఎప్పుడు గిన్నెలు అప్పుడు తోమేసుకోవాలి, ఎప్పుడు బట్టలు అప్పుడు ఉతికేసుకోవాలి, పిల్ల పీసు గొడ్డు గోద అన్నీ నువ్వే చూసుకోవాలి, ఇది నీ ఇల్లు, నీ సంసారం శుభ్రంగా చేసుకోవాలి అంటారు. మనకి ఏదైనా ఒంట్లో బాగోపోయినా, ఏదైనా డెలివరీల టైం ఇలాంటిది ఏదైనా అయితే, మీ అమ్మగారింటికి వెళ్ళు, మీ అమ్మాలు చూపిస్తారు హాస్పిటల్లో, మీ అమ్మగారింటికి వెళ్ళు వాళ్ళు చూపిస్తారులే అంటారు. మనం వీళ్ళకి గుడ్డు చాకరీ చేయడానికి అయితే మన ఇల్లు, ఏదన్నా మన కష్టం వస్తే మట్టుకు మనం పుట్టింటికి పోవాలి. ఇంకేదైనా తిరిగి ఏంటి అని చెప్పి మంచి చెడు వచ్చిన టైంలో మనం తిరిగి గొంతు విప్పి మాట్లాడామనుకోండి, వెళ్ళిపో, మా ఇంట్లోంచి వెళ్ళిపో, నీ పుట్టింటికి పో, ఇది మా ఇల్లు, మా కష్టార్జితం అంటారు. అన్నీ వాళ్ళ మాటలే, నరనైనా నాలుగే కదా, ఎన్ని మాటలన్నా మాట్లాడేస్తారు, వాళ్ళదేం పోయింది. ఇంకేదైనా మనం తిరిగి మాట్లాడామనుకోండి, చదువుకున్న దాన్ని పెళ్లి చేసుకుంటే ఇలాగే ఎడతారు, ఎలా రూల్స్ అన్నీ మాట్లాడుతుంది, ఇదేదో దేశం మీద ఇదే చదివేసినట్టు అంటారు. మరి ఇన్ని రకాలుగా మాట్లాడే మీరు రేపొద్దున మంచాన పడ్డప్పుడు అత్తమామల్ని అమ్మా నాన్నలా చూసుకోవాలంటే ఎట్ట చూసుకుంటారు? మీరు ప్రేమగా చూస్తే మేము ప్రేమగా చూస్తాము, మీరు ప్రేమగా చూడనప్పుడు మేము ప్రేమగా ఎట్ట చూస్తాం? ఓసారి చెప్పండి నాకు. అంటే పెద్దగా చదువుకోలేదు కదా, అందుకే నాకు తెలదు, అందుకే అడుగుతున్నాను నేను. మీరు మేము మామూలుగా మీరు మంచి వయసు మీద ఉన్నప్పుడేమో కోడల్ని ఏ విధంగా రాసి రంపాలెట్టాలా అని చూస్తారు, మంచాన పడ్డప్పుడేమో అమ్మా లక్ష్మి అంటే ఎట్ట చూస్తారు? చూడరు. మీరు ముందు నుంచి ప్రేమగా ఉంటే మేము కూడా ప్రేమగా చూసుకుంటాం. ఇందమ్మ అంటే అందమ్మ అంటారు. అది మీరు ముందు జాగ్రత్తగా తెలుసుకుని, ఆడపడుచులైనా అత్తగారైనా మాంగారైనా, అత్తగారు తల్లిలా ఉండాలి, మాంగారు తండ్రిలా ఉండాలి, భర్త సోదరులాగా కష్ట సుఖాలు తెలుసుకుని మంచిగా ఉండాలి, ఆడబిడ్డ తోడబుట్టిన దానిలాగా మంచిగా ఉంటే మేము కూడా అలాగ తగ్గట్టే ఉంటాం. పెళ్ళైన కొత్తలో 50 రూపాయలకి 100 రూపాయలకి కూడా తేడా తెలీదు, మేము అంత అమాయకంగా ఉంటాం. కానీ మమ్మల్ని రా ఏంటిది గుణపంలాగా రాడ్లో తయారు చేసేది అత్తగారిల్లే. మాకు అన్నీ తెలివితేటలు అత్తగారింట్లోనే నేర్పేస్తారు. మా అమ్మాళ్ళు అనేవారు, పెళ్ళవక ముందు నా కూతురు అమాయకురాలమ్మా అనేవారు. మా నాన్నంట చచ్చిపోయేటప్పుడు కూడా నా కూతురు అమాయకురాలు, పిచ్చిమొహంది ఎలా బతుకుతుందా అన్నారంట. పాపం మా నాన్నకి తెలదు ఇంత ఇలాంటి ఇంట్లో పడతాను నేనని. అందుకే ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? గుణపంలాగా ఉన్నాను కదా. మనకు అన్నీ అత్తగారిలో నేర్పించేస్తే మనమేం నేర్చుకోక్కర్లేదబ్బా.